మరింత కాలం దీవించి ఆశీర్వదించుగాక. వాక్యము మీ జీవితానికి అవసరము అనేది నేను ఎప్పుడు చెప్తున్న విషయము. వెండిని సంపాదించుట కంటే, బంగారం సంపాదించుకున్నట కంటే నీవు నాకు ఇచ్చిన వాక్యమే చాలా గొప్పది అని భక్తుడు తెలుసుకున్నాడు. ఆ భక్తుడు ఏదో ఒక మారుమూల ప్రాంతపు చిన్నవాడు అనుకోకండి. ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పైగా ఏలినవాడు. అంటే రాజరికపు యొక్క వ్యవహారాలన్నీ తెలిసినవాడు. మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ పాసన పట్టినవాడు. తన కష్టాన్ని పంటి బిగువున భరించినవాడు. చివరికి ఏది దిక్కు అనుకున్నాడంటే వాక్యమే. ఎందుకంటే ఈ మానవ ప్రపంచం పరిగెడుతూ ఉంది. ఎంతగా పరిగెడుతుందంటే ఏదో ఒక రోజు ఈ భూమి అనేది నాశనం అయిపోతుంది. సో మనం అంతా వెళ్ళి ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంటే చూసుకొని దాని మీద పుట్టిపోదాం అని ఆలోచించగల దానికి సంబంధించిన వ్యూహాలు రచిస్తున్నారు. ఫ్లాట్లకు కూడా డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. మూన్ మీద, అంగారకుడి మీద. ఎలాన్ మస్క్ ఆల్రెడీ నేను ఫిక్స్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి దేవుడు ఇచ్చింది ఏం లేదా? అంతా మనిషి ప్రకారమే నడుస్తుందా? మనిషి ఏదనుకుంటే అది జరుగుతుందా? మనిషి అనుకున్న దాన్ని బట్టే ప్రపంచం నడుస్తుందా అంటే శుద్ధ తప్పు. ఇది బైబిల్ ఎరిగిన వారికి మాత్రమే అవగాహన అవుతుంది. బైబిల్ యొక్క ఆలోచన విధానం గనక మనం తెలుసుకుంటే ఎట్లా జీవితాన్ని లీడ్ చేయాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి అవగాహన ముందొస్తుంది. అది కష్టంలో ఉన్నప్పుడు కూడా తెలుసా మీకు? ఆనందంగా ఉన్నప్పుడు ఎంతగా అయితే మనం హ్యాపీ స్ప్రింగ్స్ లో ఉంటామో, అంటే హ్యాపీ మూడ్ లో ఉంటామో, అదే దేవుని యొక్క కష్టమున్న దేవుని యొక్క విలువను తెలుసుకున్న మనం కష్టంలోనైనా నష్టంలోనైనా హ్యాపీగానే ఉంటాం. ఇది నిజాన్ని ఎరిగిన వాడు మాత్రమే దీన్ని భరించగలడు. లేకపోతే వన్స్ బర్త్డే జరిగింది అనుకోండి, మనం ఇక్కడ కామన్ గా మనం ఆలోచించేది ఏంటంటే సందడిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకుంటాం. బూరల ధ్వని, కేకుల సందడి, న్యూ డ్రెస్లు, కోలాహలంగా ఏదో హడావుడి చిందర వందరగా జీవితం ఎలా అయిపోద్దో అంతకంటే వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళలో నిరాశ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మీరు గృహాలకి వెళ్ళి మీ పడకల మీదకి చేరిన తర్వాత గ్యారెంటీగా మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకుంటారు. నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా మాట కాదు, దేవుని మాట కనుక దేవుని మాట నేను మీకు ప్రక్లైమ్ చేయాల్సిన అవసరత ఉంది. కాబట్టి ప్రేరణ కలిగింది. ప్రేరణను బట్టి నేను నా యొక్క జన్మదినము అనుకునే ఆ అకేషన్ని సంఘం మధ్య జరుపుకోవాలి. సంఘంలో జరుపుకుంటే సందడి ఉండదు. మీకు దేవుని గురించిన అవగాహన ఏర్పడుతుంది. దేవుడు అంటే బైబిల్ యొక్క మాటలన్నీ దైవావేశంతో కూడుకున్నాయి కాబట్టి ఆయన ఆవేశము, ఆయన బాధ, ఆయన ఆక్రందన మీకు అర్థం చేయించడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ మళ్ళీ సమావేశపరిచారు. ఎందుకంటే మనకి ఆదివారం అలవాటు అయిపోయింది. మిగతా డేస్ లో మేబీ సమ్మర్ కాల్డ్ అన్నట్టు మీరు వస్తారు. కానీ హిందీ అకేషన్ బర్త్డే ఆఫ్ బోస్ గారు అనగానే మనం వచ్చేసాం. ఎందుకు? దేవుని మాట ఏమన్నా వినపడుతుందేమో బహుశా, అంతే కదా? సో మీరు వాక్యానికి ప్రిపేర్ అవ్వండి. దేవుని మాటలు ఏం చెప్పబడుతున్నాయి, ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు నన్ను ఇక్కడ చేర్చారు, ఆయనకి ఏం చెప్పారు, నాకేం చెప్తారు, ఇవన్నీ ఒక 20 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. సో బి అలర్ట్. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల కమ ఉందా లేదా? ఫస్ట్ ఏం చేయాలట? వెతకడం అంటే ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఇది ఏ చర్చికి వెళ్ళినా దొరకదు. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చిల యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఏంటమ్మా, చర్చిలోనే ఉండి చర్చి అనే ఆలయంలోనే కూర్చొని నువ్వేంటి ఈ మాట మాట్లాడేస్తున్నావు అంటే, మనుష్యుల యొక్క ఇష్టము చొప్పున ఈనాటి సంఘాలు వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఏ చర్చ్ లో అయితే అని అనుకునే లోపు ఒక మనుష్యుడు ఏ విధంగా నన్ను ఇంప్రెస్ చేయగలడు అంటే, ముందు నన్ను వెతకాలి. వెతుకుతున్న టైంలో వెతకమన్నావు కదా, నా ఇష్టం
మనసుతో కాదట, ఏమన్నట? పూర్ణ మనసు. ఇప్పుడు చెప్పండి, మీ మనసు సగం ఉందా, కొంచెం ఉందా, పావు ఉందా? ఏ విషయాల గురించి ఆలోచిస్తుందో ఆ విషయాలన్నిటికీ జీరో వేసి, డోర్ వేసి, లాక్ వేసేసి పూర్ణ మనసుతో ఆయన ఏం చెప్తున్నాడో వెతకండి. పూర్ణ మనస్సుతో నన్ను గురించి, వాట్ ఈస్ గాడ్, అసలు హూ ఈస్ గాడ్, వై హీ వాజ్ ఓన్లీ గాడ్ అని చెప్పి మీరు విచారణ చేయండి. ఎంత ఎంత ఛాలెంజింగ్ అండి ఈ మాట. విచారణ చేసుకోండి నా గురించి. ఏమని విచారణ చేస్తారు? నేను నిజమా కాదా అని. అలా విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. బాబు విచారణ చేస్తే నాలో ఏమన్నా తప్పులు తొలగిపోతాయో అని చెప్పుకొని భయపడేటువంటి భగవంతుడు కాదు మన భగవంతుడు. చూడండి, నేను ఎందుకే చెప్తూ ఉంటాను, మీరు ఇక్కడికి వచ్చారా మీరు ధన్యులు అయిపోయినట్టే, మీరు ధన్యులు అయిపోయినట్లే. అందుకే అంటున్నాడు, మీరు నన్ను అప్పుడు కనుగొంటారు. నా గురించి విచారణ చేయండి. మీరు ఊరికినే రమ్మంటల్లా. బైబిల్ తీసుకొని వచ్చిన వాళ్ళు, మీ చేతిలో బైబిల్ ఉంది, ఇక్కడ వరకు గుమ్మం లోపలికి వచ్చేసారు. సో నా గురించి చెప్పింది ఏదో చెప్తారు కదా బాబు, నమ్మాలట కదా అని మాత్రం నమ్మకండి. మీ పూర్ణ హృదయంతో నా గురించి విచారణ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాట. అదే యెషయా గ్రంథము 48వ అధ్యాయం చూడండి. ఇదే పాత నిబంధనలో యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుతున్నాను. అరే ఒక్కసారి నేను నా గురించి విన్నదానికన్నా అసలు నేనే ఆజ్ఞ ఇచ్చాను, ఆ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాను, ఆ ఆజ్ఞ వల్ల నీకొచ్చే ఉపయోగం ఏమిటి, అవన్నీ నీవు గైకొనాలి. ఆలకింపవలన నేను కోరుకుంటున్నాను. మరి ఆలకిస్తే ఏమవుతుంది? నాయనా ఏమి రాదు, ఎవ్వరు ఇవ్వలేదు ఒకటి ఇస్తాడంట ఆయన. నీవు ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలెను. ఈ లోకంలో ఉన్నటువంటి నదులన్నీ ఎండిపోతాయేమో, ఆయన మాటలను మీరు ఆలకిస్తేనంట నీకు ప్రొటెక్షన్ అంటే నది వల్లే ఉంటదంట. ఎవరన్నా ఇస్తారా? మీరు గెలిపిస్తారు కదా 5 సంవత్సరాలకు ఒక ప్రతినిధిని, ఆయన ఇచ్చేస్తారండి. నిధులు ఎండిపోండి అంటున్నారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి అంటలేదు మళ్ళీ, నీ నీతి సముద్ర తరంగము. తరంగము అంటే అలలు కదా, సముద్రము దాని తరంగము. నీతిని ఆయన అలా రప్పించేస్తాడు, అంతగా మార్చేస్తాడు. నేను నీతిగా ఉండటం చాలా కష్టంగా అండి. ఈ రోజుల్లో నీతిగా ఉంటే ఏమొస్తుందండి? ఏ ప్రయోజనం లేని మాటలండి అంటుంది ఈ లోకం మాటలు అస్సలు వినొద్దు, అస్సలు నమ్మొద్దు. దేవుని మాట చాలా అవసరం. నీ నీతిని ఎలా ఉంచుతాడట? సముద్రపు తరంగముల వల్లే ఉంచేస్తాను అన్నాడు. ఎప్పుడు జరుగుతాయి నాయన ఇవన్నీ అంటే, నా ఆజ్ఞలను నీవు, అది ఆయనకి ఇష్టం. నువ్వు ఆలకించాలి. ఆలకించడం అంటే విన్నదాన్ని వివేచించడమే ఆలకించడం అంటారు. వినడం అంటే వినేసి ఊరుకోవడం కాదు. ఆలకించడం అంటే చెప్పబడిన మాట నిజముగా నిజమేనా, దీనిలో ఎంతవరకు నిజం ఉంది, ఈ నిజం మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఇవన్నీ వినటానికి మించిందే ఆలకించడం. దానికి ఏం కావాలో తెలుసా? వివేచన కావాలి. ఈ వివేచన లేదనుకోండి, నీకు ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు శంఖ ఉంటే ఏం ప్రయోజనం? అదే అవుతుంది ఈ రోజు సంఘాల్లో. అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతలు 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎక్కడ ఉంచాలంటే ఈ ఆజ్ఞలను పట్టుకెళ్ళి, నా ఆజ్ఞలను ఆలకించిన నీవు అంటే ఇందాక చదివాం కదా యెషయా గ్రంథంలో మాటని, దాన్ని కంబైన్ చేసుకుంటే, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల మళ్ళీ కనుపాప వల్ల వాటిని కాపాడుకోవాలి. కనుపాప వల్ల కాపాడుకోవాలంటే ఎవరన్నా కంట్లో నలగబడే లోపు ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు లేదా? అలాగే లోకంలో ఏ దుష్ట సాంగత్యం నిన్ను లాగుతున్నా నువ్వు కంటికి పాపను కాపాడుకున్నట్టు నీ దేహాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నా ఇక్కడికి వచ్చి కూడా మనలో తెలియని బలహీనతలు ఏమైనా ఉన్నాయా? సీరియల్ చూసే బలహీనతలు,
ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టే మాటలు కలిగిన బలహీనతలు, ఇవి కూడా బలహీనతలే. ఒక వ్యక్తిని కత్తిపోటు వంటి మాటలతో పరపర కోసేసే వాళ్ళు ఉన్నారట, బైబిల్ చెప్పింది. అలాంటి బలహీనతలు ఏమున్నాయా? ఇంకేమన్నా మనిషికి తెలియకుండా, అంటే మనుషుల ముందు ఒక రకంగా నీతి మంత్రులుగా ఉండి మనుషులు ఎవ్వరూ లేనప్పుడు నీ యొక్క బలహీనత నువ్వేమన్నా ఎక్సెప్ట్ చేసుకున్నావా, అదే ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నావా? అది మొబైల్ రూపంలోనూ చూపించినా, లేదంటే ఏదైనా దుకాణానికి వెళ్తే నీ యొక్క పాత యొక్క స్వభావాన్ని ఏమైనా చూపించేస్తున్నావా? అలా ఏం చేయకూడదట. ఆజ్ఞలను నువ్వు మనసులో ఉంచుకొని మళ్ళీ వాటిని ఏం చేయాలి? దొంగిలించకూడదు అన్నావు కదా నాయన. బాబోయ్, నేను అటు చూడను. పొరుగు వారిని ఏది ఆశించొద్దు అన్నావు కదా, అస్సలు చూడను బాబు. అంటే కనుపాప వలె కాపాడుకోవడం అంటే ఇంత ఉంది. ఆయనండి ఒక ప్రాక్టికల్ బుక్ ఇవ్వడు, ఒక ఎసెన్షియల్ దీనిలో ఒక కొన్ని, అందుకే ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంది. మిగతా ఒక లైన్ ఒక అధ్యాయం చదువుకుంటే ఏమీ అర్థం కాదు. ఒక మాటకి కనెక్టివిటీ ఇంకొక చోట రాయించాడు, పజిల్ బుక్ లాగా ఉంటది. అందుకే అంటున్నాడు, కనుపాప వలె నువ్వు నా ఉపదేశమును కాపాడినప్పుడే. అందుకే కాపాడుకుంటేనే మనం బ్రతుకుతాం. మరి సడన్ గా పోతామంటే మనం ఏదో ఆయన డ్యూటీ చేయలేదని అర్థమవుతుందా? మనం కనుపాపని ఏదన్నా వాటర్ నలక పడే లోపు దానికి ఐ డ్రాప్స్ వేసి దాన్ని ప్యూరిఫై చేసేసుకొని మనం ఎంతగా, అంటే కంట్లో ఏమైనా పడుతుందేమో జాగ్రత్తగా స్పెట్స్ పెట్టుకొని, లేదంటే సిస్టమ్ దగ్గర పని చేస్తున్నామేమో యాంటీ రేడియేషన్ స్పెక్టికల్స్ పెట్టుకోమని ఇలా చెప్తూ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. కానీ నీవు నా ఉపదేశాన్ని గనక కాపాడగలిగితే, నా ఉపదేశాన్ని నీ మనసులో గనక ఉంచుకోగలిగితే నువ్వు బ్రతుకుతావు. పైగా బిఫోర్ దానిలో ఏమన్నాడు? క్షేమము నది వల్లే. ఇది ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దేవుడు ఇస్తున్నాడు. అందుకు దేవుడికి రుణపడాలా లేదా? ఖచ్చితంగా రుణపడాలి. అందుకే కీర్తనలు 39వ కీర్తన చూడండి. ఏమవుతుంది నాయన నీ మాటలు నా మనసులో ఉంచుకుంటే అనంటే ఆయన డిక్లరేషన్ చెప్తున్నారు. 39వ కీర్తన 39వ కీర్తనలో 3వ వచనం చదివి ధ్యానించి ఆలకించి మనసులో ఉంచుకొని కనుపాప వల్ల దాచుకుంటే నీకేమవుతుందో నీ ఎక్స్పీరియన్స్ ఏంటో దేవుడు చెప్తున్నాడు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. అర్థమైందా? ఆలకించినప్పుడు, విన్నప్పుడు, శ్రద్ధగా ఆయన మాట నీ చెవిలో పడినప్పుడు నీ హృదయము మండుతుంది. ధ్యానిస్తున్నప్పుడు మంట పుడుతుంది. అప్పుడు ఏమంటావు తెలుసా? నోరారా ఏమంటావు తెలుసా? 4వ వచనంలో, దేవా నా అంతం ఎట్లుంది నాయన. బైబుల్ కొన్ని పేజీలు చదివితేనే నాకేం అర్థం కావట్లేదు నా భవిష్యత్తు గురించి. నాకేదో భయం వేస్తుంది. అసలు నా అంతం ఎట్లుంది? నా దినముల ప్రమాణం ఎంత పెట్టావు నాయన? ఎంత పెట్టావు నాయన? నా దినముల ప్రమాణము ఎంత పెట్టావు? ఇంత. అసలేంటి, నేనేదో చాలా ఎక్కువ వేసి అనుకుంటున్నాను. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో. ఏమంటే బైబిల్ చదివితే మాత్రమే మన జీవితం ఎంత అల్పమైనదో తెలుస్తుంది. లేకపోతే బతికిన ఎంతకాలం ఏంటి బాధ, వేదన, రోదన అంటావు. లేదంటే నేను దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాడును, ఆశీర్వదింపబడిన దానను అనుకుంటావు. మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీకంటే బాగా ఆయన బాగా బ్లెస్డ్ అవుతున్నారు. ఇందాక మా సార్ చెప్పినట్టు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన దేవుడు కాబట్టి ఏకరీతిగా ఉన్నాడు. మనుషులే కదా, నువ్వు అక్కడోని నేను ఇక్కడోని అంటూ చాలా మంది మనల్ని డిస్క్రిమినేషన్ చేసుకొని బతికేస్తున్నాం. అందుకే మనిషి ఎదుటి మనిషిని ఎంతగా హింస పెట్టి ఆ మనిషి బాధపడుతుంటే వాడిని చూసి వీడు ఆనందపడుతున్నాడు. ఎందుకని? వాడిలో ఉండవలసిన ఉపదేశం లేదు. ఎవరి మాట ఆజ్ఞగా ఉంచుకోవాలో అది ఉంచుకోలేదు. మనుషులు కల్పించిన పద్ధతులే దేవుని యొక్క ఉపదేశం అనుకొని వాడు ఎలా తయారయ్యాడంటే మృగంగా తయారైపోయి ఎదుటి వాడిని ఎలా తిడితే, ఎలా కొడితే, ఎలా హింసిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంటున్న ఈ క్రూరమైన సమాజంలో బ్రతుకుతున్న మనకి దేవుడిచ్చిన వెలుగే ఆయన యొక్క మాటలు. అందుకే అప్పుడు చదివినప్పుడు అంటే నీ హృదయం మండుతుందంట.
చదివితే నిద్ర అవుతుందన్న వాళ్ళు తెలుసు మన బ్యాచ్ అంతా కదండి. చదివితే ఒక భక్తుడికి ఏమనిపిస్తుందో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు చూడండి. నా దినముల ప్రమాణం ఎంతనైనా, నా ఆయువు ఎంత అల్పమైందో తెలుసుకోవాలనుకున్నాను. అసలు నా దినముల 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తడంత ఎందుకు చేస్తావు? అసలు చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకుంటున్న నాకు బెత్తడంత పరిమాణం ఎందుకు చేసేసావు నాయన? అసలు నా ఆయుష్కాలం ఏంటి నాయన? నీ సన్నిధిలో లేనట్టే ఉంది. ఇదేంటి ఇన్ని సంవత్సరాలు మనకు గడిచిపోయినాయి కదా అనుకోకండి. ఎంత సిద్ధుడైనను, ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి. కనపడుతుందా? ఊపిరి కనపడుతుందా? అది లేకపోయాం చాలా మంది కరోనా 19లో. అవునే కదా? అది దొరక్క, సిలిండర్ దొరక్క, బ్లాక్ మెయిల్ అయ్యి ఎదుటివాడు చచ్చిపోతున్న లక్షల్లో డిమాండ్ అయ్యేలాగా దాన్ని స్టాక్ దాచేసుకొని స్వార్థపరులు అయిపోయి అబ్బబ్బా మన మానవ జాతిని తెచ్చుకుంటే మనకే సిగ్గేస్తుంది. కానీ ఈ బైబిల్ చదివితే, ఉపదేశం తెలుసుకుంటేనట కేవలం ఎంత స్థిరంగా ఉన్నవాడైనను కేవలము బట్టి ఊపిరి ఉన్నవాడే అంటుంది. అదే సామెతలు 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానమునకు నేను చెవియొగ్గి బుద్ధిపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల. దేనికి మొదలుపెట్టాలి? మీరు ఇన్నాళ్ళు దేనికి మొదలుపెట్టారండి? అయ్యా మాకు, మా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి ఆరోగ్యము, ధనము, వస్తువు కనుక అన్ని ఇచ్చాయి నాయన. ఇన్ని ఇచ్చాను, మరి నువ్వే వట్టి ఊపిరిగా? నువ్వు వట్టి ఊపిరి కదా. ఎంత స్థిరుడైనా వట్టి ఊపిరి అంటాడు కదా. అందుకేమన్నాడు? జ్ఞానమునకు ఫస్ట్ నువ్వు దేవుని యొక్క జ్ఞానమునకు చెవి నొక్కి, అయ్యగారు కూర్చోమన్నారని కాదు, అయ్యగారు రమ్మన్నారని కాదు, హృదయపూర్వకముగా. దేవునికి ఇది ఇంపార్టెంట్, ఇది మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఇచ్చావు, ఏం చేసావు అన్నది అస్సలు ఆయనకి కౌంటబుల్ కాదు. హృదయపూర్వకంగా హౌ మచ్ అనేది నువ్వు ఇస్తున్నావా, చేస్తున్నావా, ఉంటున్నావా అనేది. హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. వెండి కోసం వెతుకుతావే, కూడబెట్టి ఈ రూపాయలతో బంగారం రాదంట. కనీసం ఇది రేట్ అంటే ఇప్పుడు వెండిని కొంటావే. వెండిని వెతికినట్లుగా దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును కోసం దాన్ని వెతికిన ఎడల, అప్పుడు తెలుసుకుంటాం యెహోవా యందు భయము, భక్తి అంటే ఏంటో. వెతికారా ఎప్పుడైనా మీరు? అందుకే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఆయన బర్త్డే పేరుతో. వెతకాలి, హృదయపూర్వకంగా వెతకాలి. పైగా ఎట్టిదో గ్రహించదవు, అప్పుడు కానీ నీకు విజ్ఞత రాదు. అర్థమైందా? ఎందుకు పెట్టారు ఇవాళ పడి, ఇవాళన్నా ఇంట్లో ఉందాం ప్రశాంతంగా అనుకోకుండా ఇక్కడ ఉండటం ఎంత మేలైన విషయమైనా నాకు అనిపించేలాగా నీకు విజ్ఞత కలిగి ఉంటుంది. విజ్ఞత లేకుండా, వివేచన లేకుండా దేవునికి ఎవ్వరు ఇష్టలై ఉండలేరు. అదే భయము, భక్తి లేకుండా. అది పరిశుద్ధత ఉంటేనే వస్తాయి కనుక దీన్ని తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేసుకుంటే తప్ప మనకు భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో తెలియదు. అదే కీర్తనలు 39వ కీర్తన చూడండి. కీర్తనలు 39లో 7వ వచనం చూడండి. అందరూ ఒకసారి తీద్దామమ్మా. అందరు తీసిన తర్వాత 39లో 7వ వచనం చదువుతాను. ప్రభువా, ఇక నాకు ఫైనల్ అయిపోయింది నాయన. ఇక నీ మాటలు చదువుతుంటే నా హృదయంలో మంట పుట్టేసింది. నా ఆయువు బెత్తడు, ఆయుష్ ఏంటో చూస్తుంటే మరీ తగ్గించేసావు అనిపిస్తుంది. ఇప్పుడు నేను దేని కొరకు కనిపెట్టుకుందును? ఇక ఫైనల్ అయిపోయింది నా జీవితం. ఏమిటో తెలుసా? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఇక్కడికి రావాలి విశ్వాసం. ఇక్కడ వచ్చి ఆగిపోవాలి. ఇక్కడ తన జీవితంలో సముద్ర తరంగం వల్లే బాధలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, వేదన వచ్చినా, ఈవెన్ యోగులాగా రోగం వచ్చినా, బాధ వచ్చినా, పిల్లల విషయంలో ఇబ్బంది వచ్చినా, దేవా నేను నిన్ను నమ్ముకునే ఉన్నాను అనేస్తాం. ముందు ఏమంటున్నాడు? ఇంక దేని కొరకు కనిపెట్టాలి? ఎవరినన్నా అడగండి, కొంచెం సెటిల్ అవుతున్న వాళ్ళు కానీ ఎవరినన్నా అడిగితే ఏముందన్నా, ఏముందక్క, పిల్లలకి పెళ్లి చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని. అరే బాబు, నీ యొక్క బాడీ, నీ లోకపు నీ ప్రవేశము నువ్వు అనుకుంటే రాలా.
వచ్చావు కదా, నీ పిల్లలు నువ్వు సెట్ అయిపోతే హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయడానికి రాలా. మీకు ఎఫ్ఎస్సి ఎప్పుడు చదివిస్తూ ఉంటారు పాస్టర్ గారు కూడా. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమిటంటే, జగత్తు యొక్క పునాది వేయబడలేదురా బాబు నువ్వు భూమి మీదకి రావటానికి. ముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు ఎట్లయినా తప్పు చేస్తావు, నీ గురించి నా సొంత కుమారుడు నేను అప్పగించేస్తాను. సో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి, వాటిని నువ్వు రిప్రజెంట్ చేయాలి, నువ్వు ప్రజెంట్ చేయాలి, ప్రచురణ చేయాలి, అడ్వర్టైజ్ చేయాలి. అందుకే నా ఉపదేశం నీ మైండ్ లోకి వెళ్ళాలి. ఇది దేవుడు యొక్క ఆలోచన. అందుకే నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభువా నువ్వు దేని కొరకు కనిపెట్టుకోను అని అంటున్నావు కదా. అదే కీర్తనలో 81వ కీర్తన చూడండి. 81వ కీర్తన 3వ వచనం చూడండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది చేసేయమన్నాడు కదా అని మనం కూడా కొమ్ము పెట్టుకున్న బోరు తెద్దామా? అందుకే తొందర పడకూడదు. ముందు వచ్చిన తర్వాత వచ్చిన చదవాలి. 4వ వచనంలో ఏముంది? ఇది ఇశ్రాయేలీయులకు కట్టడా. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ. మాకెందుకు ఇప్పుడు సందర్భం లేని వచనం తీసుకొచ్చామనుకండి. ఎందుకు తీసుకొచ్చానంటే, పండగ అయితే వాళ్ళు ఏం చేస్తారట, పున్నమి నాడు కొమ్ము ఊదుతారు. ఏంటి డిక్లరేషన్, దేవా మాకు ఇదిగో నేను రిప్రజెంట్ చేస్తున్నాం అనడానికి. మరి అది వాళ్ళకి కట్టడైనప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ గురించి నువ్వు ఏం చెయ్యాలనుకున్నా, ఏం చేసిన దేవుడు కొరకే అనే విషయాన్ని దేవుడు కృత నిబంధనలో డిక్లరేషన్ చేశారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. మనము బ్రతికినను ఎవరి కోసమట? అది అందుకు పెట్టుకోవాలి బర్త్డే వచ్చి మండలంలో. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, ఈవెన్ చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం చచ్చిన బ్రతికిన ప్రభువు వారం కాబట్టి ప్రభు పనులే చేయాలి, ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కార్యాల గురించే వివేచన చేయాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో ఒక డేట్ ప్రకారం ఇక్కడ ఆయన గురించిన పని జరగాలి. అది ఆయన రాసుకున్న డేటు. ఆయన డేట్ ప్రకారం మనందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వాల్సిన పరిస్థితి, ఆలోచన మనం కలుగజేసుకుని ఇక్కడికి రావాలి. ఇక్కడ నువ్వు అనుకుంటూ వచ్చావా, నేను అనుకుంటూ వచ్చావా? కాదు. ఆయన అనుకున్నాడు కాబట్టి మనకు అన్ని పరిస్థితులు అనుకూలించబడ్డాయి. ఏమైందో మన ఆరోగ్యం, చెప్పండి నిజమే కదా. మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాము. మనం ఆరోగ్యంగా ఉన్నాము, మనకి నెమ్మదిగా ఉంది కాబట్టి కదా ఇక్కడికి వచ్చి ఆయన మాట వినగలిగాము. మనకి ఏది మంచిదో, ఏది అవసరమో, ఏదో అసలు ఆయనకి తెలుసు. నీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మీకేమి కావాలనో మీ అక్కలు నాకు ముందుగా తెలుసు అన్న దేవుని యొక్క ప్రణాళికను బట్టి అన్ని సమకూడి జరిగాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అందుకు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా లేదా? అందుకే ఒక మాట తెలియజేస్తాను చూడండి. కీర్తన 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గములను నీవు నాకు తెలియచేసేదవు. ఏముందట? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ఇదేంటి మనకు తెలిసి బర్త్డేస్ పార్టీస్, బర్త్డే గ్యాదరింగ్ లో అయితే సంపూర్ణ సంతోషం మనకు అక్కడ కదా ఉంటది కదా. బైబిల్ చూడండి ఏం చెప్తుందో, జీవ మార్గము నాకు తెలియచేసేస్తావు. నీ మందిరానికి వస్తే, నీ ఉపదేశం నాకు వినిపించేస్తే సంపూర్ణ సంతోషం ఉంటుంది. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. అవునా కదా? బైబిల్లో దేవుడిని నమ్ముకుంటే మనం బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా ఆయన అలా పంపించేస్తారు అంతే. ఇరుకులో ఈ విశాలతను కలగజేసేవాడు ఆయన. బాబు ఇరుగ్గా ఉందని మందిరానికి మానేసి నువ్వు లోకంలో ఉన్నావు అనుకో, మరింతగా నీకు విశాలంగా కనిపించినా ఇరుకులో పడిపోతావు. అది ఇరుకైన గుండా మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితులు కల్పించబడిపోతాయి. అందుకే ఎంత బాధ ఉన్నా, ఏ విధమైన ఆటంకాలు నీకు ఇబ్బందులు ఎదురైనా సరే నువ్వు ఇక్కడ వచ్చి పడిపోవాలంతే. అప్పుడే ఇక్కడ వచ్చి పడిపోవాలి అంటే వాక్యం ఉన్న చోట. అందుకే ఎవరాను నాటబడిన ఎట్లా ఉంటదంటే చెట్టు ఆకు వాడదు, ఫలం ఇచ్చేస్తూ ఉంటది.
మరి అలా ఉండాలి అంటే నువ్వు ఎక్కడికి వచ్చి ఉండాలి? దేవుని దగ్గరికి వచ్చి ఉండాలి. అందుకనే కీర్తన 68లో చూడండి ఏమంటున్నా, ఇదే కీర్తనలో 68వ అధ్యాయంలో 68వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఏమంటారు? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణను కలుగజేయని దేవుడనై ఉన్నాడు. దేవుడు మా పక్షమున ఏం చేస్తాడట? సగం ప్రదక్షిణ. పూర్ణ రక్షణ అంటే అదే కదా. అమ్మ మీరు మాస్కులు పెట్టుకోండి, వస్తే ఒకరు రాకపోతే మాకు సంబంధం లేదు. ఎందుకంటే అది న్యానో పార్టికల్. మీరు ముసుగు వేసుకున్నా లేదంటే మాస్క్ పెట్టుకున్నా శానిటైజర్ రాసుకున్నా 50-50 అంటుంది కోవిడ్ సంబంధించిన సింటమ్స్ గురించి మాట్లాడుతూ. కానీ దేవుడి దగ్గరికి అంటే నువ్వు వచ్చి పడిపోతేనంట, దేవుడు మా పక్షమున ఉన్నప్పుడు, నీ పక్షం ఉండాలంటే ముందు నువ్వు ఆయన ఆ ఉపదేశాన్ని ఆలకించాలి, వినాలి. ఫస్ట్ లో విన్నాం కదా, మనసులో హృదయపూర్వకంగా వినిపించుకోవాలి, నీ కలుగుట్టుని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. అవన్నీ చేస్తే అప్పుడు ఆయన నీకు నీ పక్షాన్ని ఉంటాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది నాయన అంటే పూర్ణ రక్షణను కలగజేయ దేవుడునై ఉన్నాడు. ఒకటి ఉందట, ఎవ్వరు తప్పించలేనిది ఆ మరణమును కూడా తప్పించుట. ఇది బ్లెస్సింగ్ అంటే అర్థమవుతుందా? మొన్న చెప్తున్నారు పోయిన వీక్ వాళ్ళకి ప్రమాదం తప్పిందంట. ప్రమాదం తప్పించడం ఎవరి చేతిలో ఉంటుంది? అంతే కదా. ఇది గుడ్డిగా నమ్మే డిఫాల్ట్. ఇది మరణమును తప్పించుట యెహోవా వశము. ఎప్పుడైతే ఆయన ఉపదేశము, ఆయన మాటలు ఆయనకి ఇష్టమైనట్టు నీ బ్రతుకుందో, ఆయన నిన్ను ఇంకా 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 ప్రొలాంగ్ చేసి బ్రతికేలాగా చేస్తాడు. మీకు అందరికీ ఒక న్యూస్ ఏంటంటే, మనిషి భూమి మీద ఉన్నంత వరకే సేఫ్. వన్స్ కనుక నువ్వు చచ్చిపోయావు అంటే నీకు తెలియని దోషం నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎదుట న్యాయాన్ని పీఠం ఎదుట నిల్చోబెట్టేస్తుంది. అది నీకు తెలియకుండా చేసే కెపాసిటీ లోకపు వాయుమండల అధిపతికి వాడికి బాగా తెలుసు. నువ్వు మంచిగా భక్తిలో ఉన్నావనే చూపిస్తుంది, భక్తిగా భజన చేస్తున్నావనే చూపిస్తుంది. కానీ నీలో ఒక తీగ, ఆ తీగ ఏంటట? ఫలించని తీగ, ఒక విష తీగ ఒకటి చేస్తాడు. దాన్ని చేదైన వేరు, అది కనపడుతుందండి చెట్లోకి. కాయ కాసినప్పుడే తెలుస్తుంది. నీకు పిందెలు వస్తూ ఉంటాయి. ఒక మాట అలసిగా ఒకరిని అనడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం, తొందరగా ఆరాధన స్కిప్ చేసేయటం, ఎక్కువసేపు ఫోన్లో ఉండటం, ఆ రీల్స్ ఒక్క సినిమా చూసే బదులు అంటే రీల్స్ 100 చూసేస్తే సరిపోతుందంట. మీరు ఎన్ని తిప్పేస్తున్నారు? ఫోన్ మనకి అడిక్షన్ అయిపోయింది. ఇదివరకు అడిక్షన్ అంటే ఏంటనేవాళ్ళంటే స్మోకింగ్ అనేవాళ్ళు, డ్రింకింగ్ అనేవాళ్ళు, ప్రాస్టిట్యూషన్ అనేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు కొత్తగా లిస్టులో యాడ్ చేసుకోవాలి. ఏంటది? సెల్ ఫోన్ నుండి దూరంగా పెట్టిన ఆయన మీకు వేరులో చేదైన వేరు అందరికీ వాడు నెట్ వేసేసాడు. గాలము వేసి ఎవరిని మింగుతున్నా అని వాడు చూస్తా ఉన్నాడు. వాడు చూస్తున్నప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి కదా. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము ఏమవుతుందంట? ఆయన వల్ల ఏమవుతుందంట? దీర్ఘాయువు. ఇది ఎవరిస్తారు? పూర్ణ క్షేమము, పూర్ణ ప్రొటెక్షన్, దీర్ఘాయువు. ఇంకా ఇక్కడ చూసుకోండి, జీవించే సంవత్సరములు అధికములగును. బాబు అదే 11వ 12వ వచనం అంటాడు, నువ్వు జ్ఞానివైతే ఎవరికి లాభం, నాకేమైనా లాభం అనుకున్నావా ఏంటి? నువ్వు జ్ఞానివై ఉండు, నా జ్ఞానం నేర్చుకో అంటున్నాను కదా, నాకేమైనా లాభం అనుకుంటున్నావా అంటున్నాడు దేవుడు. కాదట, జ్ఞానివైతే నీకే లాభము, నీవు అపహసించిన ఎడల దాన్ని నువ్వు భరించాలి. దేవుడు ఇంటి రూపాయి ఇస్తాడేంటి అన్నావు అనుకో, దేవుడు దానికి కాస్ట్ తీసుకోవాల్సింది చచ్చిన తర్వాత. అందుకే దేవుని గురించి కనుక నువ్వు ఆలోచన కలిగి ఉంటే దీర్ఘ ఆయువుని ఇచ్చేస్తాడంట. దీర్ఘ ఆయువు ఎవరిని ఇవ్వగలరేది? ఎన్ని ప్రాఫిట్స్ అండి దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఎంత మంచి లాభము. అందుకనే యోగుకు ఒక రియలైజేషన్ వచ్చేసింది. ఇవన్నీ ఎలాగైతే కీర్తనలో నీ యొక్క మాటలు నేను ధ్యానించుకుంటే నా హృదయం మండిన నా హృదయంతో నా దినములు ఎంత కౌంట్ చేసుకున్నాను ఆయన ఒక నిజాన్ని కనిపెట్టేశాడంటే ఏంటో చూడండి. యోగ గ్రంథము 16వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచ్చింది. 16వ అధ్యాయము 22వ చదవమ్మా. దీర్ఘాయువు అన్నావు కదా ఆయన, మాకు
మాకు అమెరికా వాళ్ళకన్నా ఏమైనా కనిపెడుతున్న ప్రోగ్రామ్ కన్నా ఎక్కువ ఏమైనా ఇస్తావా ఏంటి, ఇక భూమి మీద మేమేనా అంటే మీకు ఇక్కడ క్లూ ఇస్తున్నాడు ఆయన. కొద్ది సంవత్సరములైన తరువాత, గతించిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు తిరిగి రాని మార్గం ఒకటి ఉంది. ప్రతి మార్గానికి వెళ్తే రావచ్చండి, వెళ్ళామో ఒకసారి తిరిగి వచ్చేయచ్చు, కానీ ఒకే ఒక్క మార్గం ఉంది, తిరిగి రాని మార్గమే మరణము. ఇది జీవితంలో ప్రతి సెకండ్ మనం గుర్తుంచుకోవాలి. తిరిగి రాని మార్గానికి నేను వెళ్తాను అనేటువంటి అవగాహన ఈ భూమి మీద ఉన్న మనము ఈ జన్మదినము జరుపుకుంటున్నాము అనుకున్న ప్రతి వారము మనందరికీ ఒకటి ఎండింగ్ డే ఉంది. ఏంటది? మరణము. ఇది ఉంది అని గ్రహించుకుంటే ఆయన జ్ఞానము ఎంత గొప్పదైనది తెలిసిపోద్ది, ఆయన కొరకు ఎలా బ్రతకాలో తెలిసిపోద్ది. ఆయన గురించి మాత్రమే బ్రతికిన, చచ్చిన, భోంచేసిన, భోజనం చేయకపోయినా, ఐ మీన్ ఉపవాసం అన్న, ఇక క్రియ ఏది చేసినా నేను ఆయన కొరకే అనేటువంటి ఒక డెఫినెట్ గా ఒక డెఫినేషన్ పెట్టుకుంటాం. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను అంటావా? అనటం లేదు. ఇంకా 50-50 మైండెడ్ ఉంది, నిలువెచ్చని జీవితం ఉంది అంటే ఇక నిన్ను స్ప్లిట్ చేసేస్తాడు ఆయన, నిన్ను వేరుపరిచేస్తాడు ఆయన. ఆయన నీ గురించి ఆలోచించుకోడు. ఏమని నువ్వు ఆలోచించుకోవాలి అంటే, దేవుడు నాకు కలగజేసే విధానం, నన్ను పుట్టించిన విధము, అసలు నువ్వు ఎవరు అనుకున్నావు భూమి మీద? 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము, దేహం అంటే ఎక్కడ ఉంటది? మనమే, నడుస్తున్న మనమే. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి, అంటే నువ్వు ఈ భూమి మీదకి రావటానికి దేహాన్ని ఇచ్చింది ఎవరట? దేవుడు ఇచ్చాడు. అమ్మ ఇవ్వలేదా? నాన్న ఇవ్వలేదా? అంటే పెంచుతాం, పోషిస్తాం ఉన్న అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు కూడా ఇవ్వలేదా? మీకోసం మీ భూమి మీదకి మీరు వచ్చేసరికి పథకాలు ఏర్పాటు చేయబడతాయన్న అధికారులు ఇవ్వలేదా? ఏదో కిట్ ఇస్తారు కదా, అంగన్వాడీలో కిట్లు ఇస్తారు కదా, వాళ్ళ ద్వారా కూడా అవ్వదా? వాళ్ళు, మీరు అమ్మ కడుపులను పడ్డావంటే పోషక విలువలు ఎంతో కొంత అందాలని కొన్ని ప్రోడక్ట్స్ ఒక కిట్గా చేసి ఇచ్చారు మాత్రమే. కానీ నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీలో ఉండాలి అనుకుంటున్న పరిశుద్ధాత్మకు ఆలయము. ఆలయము ఎక్కడో విన్నాము, బయట ఉందని. బైబిల్ చెప్తుంది నీవే ఆలయము. ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ ఉండటానికి ఆ దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఆ పరమాత్ముడు. కాబట్టి ఇది విషయాన్ని మీరు ఎదిగితే, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు 16వ వచనంలో. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటారో చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియలేదా? ఒకవేళ, అదే కింద వచ్చిన 17వ వచనం, ఎవడైనను భూమి మీద ఉన్న ఎవడైనను దేహాన్ని ధరించుకొని వచ్చిన వాడు సొంతంగా రాలేదని విన్న మనకి దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటో చెప్తున్నాడు చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేసేస్తాడంతే. దేవుడు పాడు చేయడం అంటే మనిషి ఈ లోకంలో అనుభవించిన అతి భయంకరమైన మరణము కంటే ఘోరమైనది. నువ్వు చచ్చిపోతావు కానీ చావు, దాహం అంటావు నీరు అందదు, ఆకలి అంటావు అబ్బే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు. అక్కడికి వెళ్ళి నేను పడిన బాధ నా బంధువులు ఎవరు పడకూడదని ఏడ్చినా నీ గురించి ఎవరు పట్టించుకోరు. సరికదా, నీ పక్కడోడు మళ్ళీ నీ మీద ఒక తాటిగా పడేస్తాడు. ఎరా నాకంటే అనుకున్నావు కదా, నా తర్వాత కదా వచ్చావు, నువ్వు నాలాగే ఎందుకు అయిపోయావురా? నీ కొరకు చెప్పబడడానికి ఎన్నో సభలు, ఎన్నో కార్యక్రమాలు, వాళ్ళ సొంత కార్యక్రమాలు నా కొరకు ఉపయోగించి మరి నీకు వాక్యం చెప్పించారు కదా, బుర్ర ఎలగలేదా? నీవును మా పోటీ వాడి అయిపోతీవా అంటే ఏకేకి ఏడుస్తాడు ఒక క్యారెక్టర్. లూకాసు వార్త 16వ అధ్యాయంలో, నాయన కొంచెం ఒక చుక్క అంటాడా, డ్రాప్స్ ఆఫ్ ది వాటర్, చుక్కతో దాహం తీరుతుందా అంటే గ్లాసు ఇవ్వరన్నమాట. అర్థమవుతుందా? గ్లాస్ దొరకదు. అందుకే
అందుకే ప్లీజింగ్ వచ్చి డ్రాప్ వరకు వచ్చింది. ఆ డ్రాప్ అయినా ఏమన్నా ఇవ్వబడిందా? ఇవ్వబడలేదు. అరిచి 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 పళ్ళు కొనుక్కుంటుందట. ఏంటి జన్మదినం మంది ఇలా చెప్తున్నారు అని అనకండి. వెళ్ళి పోయిన తర్వాత తిరిగి రాని మార్గం ఒకటి మీ అందరికీ ఈ జన్మదిన శుభకార్యంలో మీకు తెలియబడాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలం. మందిరంలో కార్యము దేవుని యొక్క ఉపదేశం జరుగుతుందంటే పిల్ల జల్లలతో సహా పెట్టే బాడతో సహా ఇక్కడికి వచ్చి పడిపోవాలి. అంతే, అలా ఉండాలి. నాయన నీ సన్నిధిలో ఉంటే కదా నాకు మేలు జరిగేది, అప్పుడే కదా నేను దీర్ఘాయుష్మంతుని అవుతాను. ప్లీజ్ నాయన నా ఆయుష్ అధికం అవ్వాలంటే నేను నీ దగ్గరే ఉండిపోతాను, నీ మాటలే వింటాను. మనుషులు చెప్పేది పట్టించుకొని మనుషులు ఏమన్నా నాకు అనవసరం. నా ఆత్మను నేను కాపాడుకున్నటకు నన్ను నేను సాధన చేసుకుంటాను. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో అంటున్నప్పుడు ఆ సాధన విషయానికి సంబంధించిన కార్యక్రమాలు నీ ఇంట్లో జరగవు. ఎందుకంటే నీ ఇంట్లో తలో దిక్కు తలో మాట. ఒక మాట ఒకరి మీద పడదు, ఒక మాట ఇంకొకరికి పడదు. ఒకళ్ళంటే ఒకళ్ళు భరించలేము. అప్పుడు అందరూ వచ్చి ఇక్కడ పడ్డాం అనుకో, అందరికి ఒక మాట పడి తీరాల్సిందే. ఎవరితో మాట? దేవుని మాట. దేవుని మాట వినలేదనుకో ఇక నీకు ఎవరు ఏం చేయలేరు. అందుకే 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము మళ్ళీ చదవాలండి. 1వ దశలోనికి 1:6. గొప్ప ఉపద్రవమందు అది ఉపద్రవంలో వాక్యం అంగీకరించడం ఏంటి? మీరు విన్నారు, అంతా బాగుంది కాబట్టి నేను దేవుడిని నమ్ముకుంటానయ్యా. నాకు ఈ కుటుంబం నేను చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా కష్టంతో ఉన్నవాళ్ళు. పిల్లలు చదువుతున్నప్పుడు కానీ సువార్తమ్మ గారు షేర్ చేసుకుంటున్న విషయాలు కానీ, అంటే ఇప్పుడు ఆ కుటుంబం పరంగా సమావేశం అయ్యాం కాబట్టి వాళ్ళ గురించి మీకు చెప్పాలి. వాళ్ళ పిల్లల విషయంలో కానీ, వాళ్ళ పిల్లలు యొక్క ఇంటరాక్షన్ కానీ, వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళో చదువేమో కానీ దేవుళ్ళో ఉండాలండి. ఈ కమిట్మెంట్ ఉంది అసలు మీ కుటుంబ సభ్యులకి. అంటే వీళ్ళని చూపించి మిమ్మల్ని అనట్లేదు, దేవుడు ఇలా ఉంటేనే బాగా ఉంటారు మీరు అంటున్నాడు. అందుకే వాళ్ళు స్థిరులైపోయారు. కదలక నిత్యము నిలిచి స్థిరులై ఉండాలంటే ముందు వాక్యాన్ని అంగీకరించాలి కదా. గొప్ప ఉపద్రవంలో ఆ దశలోనికలో ఉన్న సంఘస్థులు యాక్సెప్ట్ చేశారంట వాక్యాన్ని. అయ్యగారు ముందు మా బాధలన్నీ తీర్చుకొని అడిగారు. అప్పుడు వచ్చి బాప్తిస్మం తీసుకుంటాం. అయ్యగారు అవసరమా దేవుడికి? నువ్వు అప్పుడు అవసరమని నీ ఆత్మ దేవునికి అవసరమా? బాధ లేనప్పుడు కాదురా, బాధలో ఉన్నప్పుడు నన్ను అంగీకరించు. అప్పుడు నా పవర్ ఏంటో తెలుసు కాబట్టి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావని ఒప్పుకుంటాను. అప్పుడు లోకంలో ఉన్న వాటికంటే నా యొక్క బ్లెస్సింగ్ నీకు వెరీ ఇంపార్టెంట్ అని, ప్రయారిటీ అని తెలుసుకున్నావు కాబట్టి ఇక పో, నువ్వు బతికిపోయినట్టే అంటాడు దేవుడు. అర్థమైందా? అందుకని యెషయా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేం చేస్తారు? సహాయము నందుటకు ఎవరి యొద్దకు పారిపోతారు? మీ ఐశ్వర్యము ఎక్కడ దాస్తారు? నాయన మేము నీ మాట కంటే ముందు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కొంచెం కూడబెట్టుకుని డబ్బు ఉంటేనే కదా, మేము కొంత ఐశ్వర్యం దాచుకుంటేనే కదా మేము ఏమైనా చేయగలము అంటున్నారు కదా. వన్ డే వస్తుంది. ప్రళయ దినాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసిన దినంలో ఏమన్నా అనుకుంటున్నారా? ఏమంటాట, చలికాలంలోనైనా ప్రసవ దినముల టైంలోనైనా ఆ దినం రాకుండా మమ్మల్ని కాపాడునైనా అని అడగాలి. అదే సెకండ్ కమింగ్. అసలు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన ఒక్కరింటి ఇచ్చాడు. దొంగ ఎప్పుడు వస్తాడో నేను అట్లా వస్తాను అంటే, దొంగ ఎప్పుడో ఎన్నో చెప్పొస్తాడా? అట్లాగే వస్తాడని దాని అర్థం. అప్పుడు ఆయన అలా వస్తానని చెప్పినప్పుడు నీ ఆత్మను స్థిరత్వం ఎలా పెంచుకోవాలి? ఐశ్వర్యం పెంచుకోవడంలోనా? పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడంలోనా? లోకపరంగా సెటిల్ అయిపోవడంలోనా? కాదు. ఉపద్రవం వచ్చినా ఆయన కొరకు నిలబడిపోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక, అనే కదా, దినములు చెడ్డవి గనుక నువ్వు మంచి చేద్దామని పోయినా నేను పొడి చేస్తారు.
ఏంటి మాకు మంచి చేసేది అంటారు. సో దినము చెప్పే కొద్ది చెడ్డదైపోతుంది. ఆ టైంలో నువ్వేం చేయాలి? ఏం దినంలే బాబు అని నిరాశ చెందకు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. ఇక్కడ ఇది మీకు బాగా తెలుసు, అజ్ఞానంగా నడుచుకోవద్దు అన్న మాట మనకు తెలుసు. కానీ తొందరగా మనం దేవుని కొరకు ఇంకొంచెం సేపు పట్టుకుందాం అంటే మాత్రం మనలో ఎక్కడ లేని బయటకు వచ్చేది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్త. ప్రళయ దినము, విమర్శన దినము వచ్చేలోపు సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం ఇవ్వండి. వెళ్తేనే ఒక రూపాయి వస్తుంది. ఆ రూపాయి తింటేనే బలం వస్తుంది అంటావు కదా. అసలు బలం ఎలా వస్తుంది? ఎప్పుడైనా గ్రహించారా? నెహెమ్యా గ్రంథము దీనికి కూడా సొల్యూషన్ ఇచ్చాడు, దీనికి కూడా ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. చాలా మంది అనుకుంటారు ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి, మంచి డైట్ ఫుడ్ తీసుకోవాలి. కొవ్విన మాంసము భక్షించుడి చెయ్యండి, నెహెమ్యా 10:8-10 అండి చదివేది. 8వ అధ్యాయము 10వ వచనం చదవమ్మ, కంటిన్యూ చేయండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నందుదురు. దేనివల్ల? ఫుడ్ తినడం వల్ల. మంచి ఫుడ్ తింటే ఏమవుతుంది తెలుసా? బలం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే మనలో ఉన్న WBC మన మీద తిరగబడే రోజుల్లో ఉన్నాం, అవునే కదా. యెహోవా యందు ఆనందించటం వల్ల బలము నందుతాము. ఇది అండర్లైన్ చేసుకోండి. అందుకే ఫిలిప్పీన్ లాస్ట్ వర్డ్ అండి, అండర్లైన్ చేసుకోండి. పాఠానికి మెయిన్ ఫిలిప్పీన్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఫిలిప్పీన్కి రాసిన పత్రిక కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు అందువలన 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం, వారు క్రీస్తు దినము వరకు ఎలా ఉండాలట? నిష్కాపక్షులుగాను నిర్దోషులుగా ఉండాలి. ఏమంటే మనం బతికినంత కాలం నిర్దోషత్వం కనపడుతుందా? ఇంకేమంటున్నాడు? నిష్కపటులంగా ఉండాలి, నిర్దోషులంగా ఉండాలి. అప్పుడే పరలోకం వెళ్తాం. అందుకే ఏ దినాన్నైనా తీసుకోండి. అది బతికిన దినం అనుకుంటారా, చనిపోయిన దినం అనుకుంటారా, మరణ దినం అనుకుంటారా, ఏ దినమైనా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అనుకుని వచ్చేసి దేవుని మాటలు వినండి. అప్పుడే మనం నిష్కాపట్టులముగాను నిర్దోషులముగాను అయిపోతాం. కాబట్టి మీ జీవితాల్లో ఎక్కువ దేవునికి ప్రయారిటీ ఇస్తూ బ్రతకండి. ఎవరు చెప్పక్కర్లా, మీకే అర్థమైపోతుంది దేవుడు మీకు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడో, ఎలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోగలను అనేది మీకు మాత్రమే అవగాహన అవుతుంది. ఏదో మీరు నమ్ముకున్నారు కదా అని ఇంట్లో వాళ్ళని బలవంతం చేయకండి. మీ ప్రవర్తన వాళ్ళలో రియలైజేషన్ రావాలి. వచ్చేది నేను వెళ్తున్నానంటే ఎవరు రాడండి, మీ ప్రవర్తన బాగుండాలి. అందుకే మిమ్మల్ని మీరు నిర్దోషులుగాను నిష్కాపట్యులుగాను ఉంచుకొని ప్రభు దినం వరకు మనం అలా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే ధన్యత మీ అందరికీ, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, మహాగంధ, పరిశుద్ధుడా, మీకు ఎంతో వందనములు, స్తోత్రములు నాయన. ఈ దినమును మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చి సమయంలో సద్వినియోగం చేసుకునేలాగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలందరికీ నైనా ఆ కాలంలో కూడా నైనా మరి సమయము అసమయం అనుకుంటా నీ మాటలకు సిద్ధపడే మనసు కలిగిన విధంగా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలైనా. నీ మాటలు విన్నాము, వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని, ఎవరికి సాధ్యం కాని
నాయన క్షేమమును నాయన మీరు మాకు దయచేస్తారని, నాయన అపూర్ణ క్షేమంలోను సంతోషంలో మేము చక్కగా జీవించగలమని నాయన మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఇగో ఈ మాటలు తెలియచేసుకోవడానికి నాయన సంఘమంతా వినడానికి అవకాశం కల్పించిన మరి నాయన బోసు గారి కుటుంబాన్ని మీరు దీవించండి. మరి ఇంత ఆశీర్వాదాలతో నింపి నాయన మరి వారి కుటుంబం ఇంకా అనేక మందికి నాయన నేను పరిచయస్తులుగా చేయటానికి వారి మనసులో మరి ఇంకా ప్రేరణ కలిగి ఉండటానికి వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.